శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో 6వ రోజు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా బేరివారి మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. లోక కళ్యాణం కోసం, ప్రజల సంక్షేమం కోసం ఇక్కడ హోమాలు నిర్వహించినట్లు తెలిపారు. గారి ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాల నుంచి రంగరంగ వైభవం జరుగుతున్న విఘ్నేశ్వర ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు మరి 6వ రోజు చేరింది. ఈరోజు 6వ రోజు కుమార్ ఆనంద్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా లోక కళ్యాణం కోసం, ప్రజల శాంతి కోసం, మనశ్శాంతి కోసం, ముఖ్యంగా పాత పాలన పోయిన దరిద్రం వదిలేందుకు ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ హోమాలు చేసుకోవడం అనేది నిజంగానే ఆనంద్ గారిని అప్రిషియేట్ చేయాలి. బ్రహ్మాండంగా ఆయన ఆధ్వర్యంలో చేయడం ఆనందం. ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా ఆనంద్ గారికి ఇచ్చారు. ఆరోను అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఎల్లకాలం ఎవరు మధ్యలో పుల్లలు పెట్టినా, ఎవరు ఏం చేసినా సరే అవన్నీ పాపాలు కూడా ఈ హోమాలు కలిసి పోవాలని చెప్పి అందరం కూడా కలిసి ఉంటాం ఎల్లకాలం అని చెప్పి అంత పోయింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అందరం కలిసి బ్రహ్మాండంగా ఎక్కడ డిస్ప్యూట్ లేకుండా హ్యాపీగా చేసుకుంటాం. ఈ దిష్టి కూడా తగలకుండా ఆయన హోమం చేయడం హ్యాపీ. కాబట్టి వచ్చే కాలంలో కూడా అందరం కలిసి ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం. అందరూ ఆశీస్సు, స్వామివారి ఆశీస్సు శ్రీకాళహస్తి ప్రజలు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటాం.